యో మమ్మ నా పాపాన్ని నేను పోతా ఉంటే ఇది కనిపించింది మైసూర్ గుంత ఆమ్లెట్ 20 రూపాయలు హరీరా. ఇది చూడగానే హరిహర వీరములు చూసినంత ఆనందం వేసింది మమ్మ. పరిగెత్తా పోతినే ఇట్లాంటివన్నీ చూడాలంటే భలే ఇంట్రెస్ట్ మనకి. ఏం చెప్తాడు అన్న అని చూస్తేనే ఇదేదో గుంత ఆమ్లెట్ అంట మమ్మ. గుంతలు తవ్వి దాంట్లో ఆమ్లెట్లు వేస్తా ఉండరు. అది చూడగానే ఒకటే మాట చెప్తే ఏమన్నా గుంత ఆమ్లెట్ వేస్తా ఉండవు బాగానే ఉంది. ఆ గుంత ఏదో ఒక 2-3 మీటర్లు పొడవన్న తవ్వాలి కదన్నా, ఏంది నా చిన్నగా ఉంది. ఆ ఒక్క మాటతో అన్న లేచి తన 2 చేతుల్లో కత్తులు పట్టుకున్నాడు. ఓయమ్మ స్వామి చేతుల్లో కత్తులు ఉన్నాయి, ఇంకా పరాచకాలు ఆడకూడదని చెప్పి సర్లేనా వచ్చింది ఎట్లా వచ్చినాను కోడి పెట్టిండే తెల్లని గుడ్లతో 2 ఆమ్లెట్లు వేసి అని చెప్తే అంతలోని అన్న వెంటనే గుడ్లన్నీ తీసుకుని టప్పా 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 అని పగలగొట్టి అందులోకి ఎర్రగడ్డ 150 రకాల మసాలాలు వేసి 300 కిలోమీటర్లు తిప్పినాడు. అంతటి మహోన్నత పదార్థాన్ని బాగా వేడిగా బొగ్గుల మీద కాలిండే గుంతాంలెట్ పెను మీద బస్సని పోసినాడు. అలా పోసేసి గమ్మునున్నాడా. దాని పాపానవి ఉడకతా ఉంటే దానికి అటు తిప్పి ఇటు తిప్పి వాతలు పెట్టి కోతలు కోసి అబ్బో చిత్రహింసలు పెట్టినాడు అనుకో. ఇక చివరిగా ఒక 120 రకాల చట్నీలు వేసి అందులోకి గుంతాంలెట్ వేసి ప్లేట్లు పెట్టిస్తా ఉన్నాడు. వేడి వేడిగా తింటా ఉంటే నోట్లో ఇంటి చెవుల్లో ఇంటి పొగలు వస్తాడే మామ. ఇంతకు ఇది ఆడుందో చెప్పనే లేదు కదా మామ. మన మదన్పల్లి కదిరి రోడ్డు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ మస్జిద్ కి ఆపోజిట్ లోనే ప్రతిరోజు 4 గంటల నుండి 10:30 వరకు ఉంటాడు మామ.